5 కేజీలు ఒక్కొక్కరికి, 25 కేజీలు సీలింగ్, 25 కేజీల పైన ఎక్కువ 10 మంది ఉన్నారనుకోండి 25 కేజీలు ఇచ్చేవాళ్ళం. అట్ట కాదు, ఒకవేళ అవసరం 4 కేజీలు వాళ్ళకి ఇచ్చి, నలుగురి కంటే 5 మంది కంటే ఎక్కువ ఉంటే ఒక కుటుంబంలో వాళ్ళకి కావాలంటే ఇంకొక కేజీ ఎక్కువ ఇద్దాం. అలాంటి పాలసీ క్రియేట్ చేస్తాను, తొందరలో ఇస్తాం, అవన్నీ పెడదాం. ఏది అని కూడా కాదు, నేనేంటి ఆలోచిస్తున్నానంటే నార్త్ ఇండియా కూడా ఇంకొక 15 ఏళ్ళు ఉంటుంది అడ్వాంటేజ్, మళ్ళా వాళ్ళకు కూడా తెలివి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ తల్లి తండ్రి 4-5 మంది పిల్లలు పుట్టించారు, మీరు వస్తాను ఒకరికి వచ్చేసారు, 2కి వచ్చారు. ఇప్పుడు కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఏమంటున్నారంటే డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. వీళ్ళ మారిగా వాళ్ళ పేరెంట్స్ ఆలోచిస్తే వీళ్ళు రారు కదా ఇక్కడికి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇది ప్రపంచంలో అన్ని దేశాలు మిస్టేక్ అయినాయి, రైట్ టైంలో డెసిషన్ తీసుకోలేదు, చెప్పలేదు, దానివల్ల చేయి దాటిపోయింది. సంపద సృష్టించారు, ఆదాయాన్ని పెంచారు, దేశాన్ని ముందు తీసుకుపోయారు, కానీ ఇలాంటి ప్రమాదాన్ని గుర్తించలేదు. ఈరోజు సౌత్ కొరియా 0.7% గ్రోత్ రేట్, జపాన్ సేమ్ థింగ్, యూరోప్ మొత్తం అదే పరిస్థితి. వాళ్ళకి ఇప్పుడు మనుషులు కావాలా, మనం పంపించాలి, ఆ పరిస్థితికి వచ్చాం. అవన్నీ కూడా నేను ఒకసారి ఎగ్జామిన్ చేసి ఆ సమస్యలన్నీ ఎట్లా పరిష్కారం చేయాలనో పరిష్కారం చేస్తాం. మొన్నే సెట్టిపల్లిది ఎప్పుడో ఉండే వ్యవస్థని మొన్నే సార్ట్అవుట్ చేశాం. 6,000 కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వస్తుంది రాష్ట్రానికి. 1% గ్రోత్ వస్తాయి, 3% గ్రోత్ వస్తే 3 పదాలు 48,000 కోట్లు వస్తుంది. 48,000 కోట్లు సంవత్సరానికి పెంచుకుంటూ పోతే ఎంత ఆదాయం వస్తుందండి? పెరిగిందా? అడ్డదొడ్డంగా మాట్లాడుతున్నారు. రేపు ఎల్లుండో ఈ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అది కూడా నేను 16వ తారీఖున రిలీజ్ చేస్తున్నా, ఎల్లుండి రిలీజ్ చేస్తాను. జీఎస్టీపీ ఈ సంవత్సరంలో ఎంత పెరిగింది, తెలుగుదేశం వస్తానే ఏ విధంగా ప్రవర్తించింది కూడా రిలీజ్ చేస్తాను. మీకు ప్రజల చైతన్యం చేస్తా. అది చేస్తే మీకు అర్థమవుతుంది ఏమి నష్టపోయారో ఈ రాష్ట్రం అని. ఈరోజు అందరిలో హ్యాపీనెస్ కనపడుస్తుంది కదా. ఎప్పుడన్నా చూశారండి 5 ఏళ్ళు ఇది? కనీసం ఎప్పుడన్నా ఇలాంటి మీటింగ్ పెట్టారా? మీరు ఎప్పుడన్నా మాట్లాడారా మీరు ప్రెస్ వాళ్ళు? దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ వాట్ హ్యాపెండ్. అలాంటి రాజకీయాలు మనకు కావాలని అడుగుతున్నా. నేను చెట్టు కింద కూర్చొని రాజకీయం చేస్తున్నా, రచ్చబండ మీద కూర్చొని రాజకీయం చేస్తున్నా. మనుషులు పట్టుకొచ్చే రాజకీయం చేయడం నేను బలవంతంగా అవసరం లేదు. దట్ ఈస్ వేర్ వీఆర్ హ్యావింగ్. ప్రజల్ని భాగస్వాములు చేసి ప్రజా చైతన్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది సస్టైనబుల్ మోడల్. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ.